రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తిప్పాపురం గోశాలలో కోడెల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతర గ్రౌండ్లోని గోశాలలో 163, తిప్పాపురం గోశాలలో 603 కోడలు ఉన్నాయని, తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి ఉన్న 200 కోడలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని అర్హులైన రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు. కోడెల పంపిణీ కోసం ఒక కమిటీని కూడా నియమించి పారదర్శకంగా వ్యవహరిస్తూ రైతులకు పలు సూచనలు చేసిన అనంతరం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థానం గోశాల నుండి తీసుకువెళ్లిన కోడలను రైతులు భద్రంగా చూసుకోవాలని రైతులకు అవగాహన కల్పించిన అనంతరం కమిటీ నిర్ణయం మేరకు అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని రైతులకు మాత్రమే కోడెల పంపిణీ జరుగుతోందని, వచ్చేసారి నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు కోడెల పంపిణీ చేయాలని విహెచ్పి సూచన మేరకు ఇవాళ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కోడలను తీసుకువెళ్లిన రైతుల గ్రామాలకు వెళ్లి తనిఖీలు కూడా చేస్తారని, రైతులు కోడలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరం వేములవాడ టెంపుల్లో ఇప్పుడు మన దగ్గర తిప్పాపురంలో ఒక గౌశాల, దీంతో పాటు జాతర గ్రౌండ్లో గౌశాల. జాతర గ్రౌండ్లో ఇప్పుడు మన దగ్గర 163 కోడలు ఉన్నాయి. అది మనము టెంపుల్లో వస్తున్న దర్శనార్థులు కొరకు, వార్లుకి పరిక్రమ కొరకు వాడుతున్నాము. దీంతో పాటు ఈ తిప్పాపురం గౌశాలలో ఇప్పుడు మన దగ్గర టోటల్ 603 పశువులు. దీనిలో ఉన్న కోడెలు కొరకు మనము టైం టు టైం డిస్ట్రిబ్యూషన్కి పెడుతున్నాము. ఇవాళ మనము అలాంటి 100 పేర్స్, దట్ ఈస్ టోటల్ 200 కోడెలుకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కొరకు ప్రాపర్గా ఒక కమిటీ ద్వారా ఫామ్ చేసి ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నాము. ఆ ఆన్లైన్ అప్లికేషన్లో వచ్చిన రైతులు అప్లికేషన్కి వాళ్ళు రైతులు ఉన్నారా లేరు, వాళ్ళకి పట్టేదార్ పాస్బుక్ నంబర్ చూసి వాళ్ళకి మినిమం ఎక్స్టెంట్ ఉంది, అంతకుముందు వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు ప్రాపర్గా మనకి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి ఉంచుకుంటారు, సేవలు చేస్తారు, భోజనం ఇస్తారు. అది అన్ని వెరిఫై చేసి మనకి ఒక టీం ఈఓ టెంపుల్, ఆర్డీఓ, డివిహెచ్ఓ అండ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు టీమ్ ఫామ్ చేసి అన్ని అప్లికేషన్ వెరిఫై చేసి వాళ్ళతో ఇక్కడ ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ మాట్లాడి వాళ్ళకి ఈ కోడెలు డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతుంది. వాళ్ళు అందరితో కూడా రిక్వెస్ట్ అంటే, అంతకుముందు కూడా డిస్ట్రిబ్యూషన్ రోజు అదే చెప్పాము, ఇది నథింగ్ బట్ మనకి దేవుడికి ప్రసాదం. సో అదిలాగా చూసుకొని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి తీసుకువెళ్ళి మనకి కంప్లీట్గా వాళ్ళు సేవ చేసుకోవాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ మనము టైంలో చేస్తున్నాము. దీనివల్ల మనకి గోశాలలో కూడా ఒక మేనేజబుల్ నంబర్ ఉంది కాబట్టి మనము ఉన్న కోడలుకి, ఆవులకి ప్రాపర్గా కేర్ చూసుకోగలుగుతాము. ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మనకి టైం టు టైం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో తిప్పాపూర్ గోశాల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెముక్కు చెల్లించుకుంటామనేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు వారి కోరికలు నెరవేరిన సందర్భంలో స్వామివారికి నిజ కోడెను సమర్పించుకున్నటువంటి వాటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చింది ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే అనేక మార్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని రైతులను గుర్తించి, చిన్నకారు రైతులను గుర్తించి వారికి కోడెలను పంపిణీ చేయడం, తద్వారా ఈ కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుని తమ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా స్వామివారికి సమర్పించినటువంటివి పేద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ఈరోజు సుమారు 200 కోడెలు, 100 రైతు కుటుంబాలకు సంబంధించిన వారిని ఆన్లైన్లో ఎంపిక చేసి, మీరు చూసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ టీము వచ్చినటువంటి వారికి ఇంటర్వ్యూలు కూడా జరిపి ఇస్తున్నటువంటి కోడెలను మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ, మేము ర్యాండమ్ చెక్ కూడా పలు సందర్భాల్లో కూడా రావడం జరుగుతుంది. వాటిని చక్కగా చూసుకోవాలని చెప్పని, వాటిని ఒకవేళ మీరు అమ్మినట్టయినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా చేసినా
చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పినటువంటి మాటను చెప్తూ వారితో ఒక అఫిడవిట్ కూడా తీసుకొని కోడెల